అందరికీ నమస్కారం. మనకు కొన్నిసార్లు ఫోన్లు వస్తుంటాయి. మీరు 15,00,000 రూపాయల లాటరీ గెలుచుకున్నారు, లేదంటే మీరు ₹1,00,00,000 లాటరీ గెలుచుకున్నారు. సో ఇలానే మా బ్రదర్కి కూడా మొన్న ఒక ఫోన్ వచ్చింది. जी बिल्कुल बीएसएनएल से बात कर रहे हैं सर हम। बीएसएनएल कंपनी से प्राइस एड ऑफर से मेन ब्रांच दिल्ली से। हाँ दिल्ली से। जी जी हम आपको ये बता रहे हैं कि सर आपके नंबर पर लॉटरी विन हुआ है 15 लाख रुपए का। नई खुशी में लकी ड्रॉ हो रहा है सर, बहुत बड़ा। कंपनियों के नंबर विनर आ रहे हैं। थैंक यू वेरी मच सर। लॉटरी का पैसा कैश करोगे ना, मैं नंबर बता रहा हूँ सर मैनेजर साहब का, आप नंबर नोट करें। हाँ मैं अभी कैश कर लेता हूँ। बैंक में जाना पड़ेगा सर। हाँ थैंक यू वेरी मच, थैंक यू। नंबर नोट करें सर मैनेजर साहब का। हाँ जल्दी बोलिए जल्दी। ओके सर, इसी नंबर पर जब आप कॉल मिलाएंगे ना सर, मैनेजर साहब आपको लॉटरी का नंबर पूछेंगे, भी अपना लॉटरी नंबर बोलिए। लॉटरी नंबर जो है सर इस नंबर से लगा नोट करें जो आपने बताना होगा, ठीक है। हाँ लॉटरी नंबर है सर आपका 482। हाँ ये आपका लॉटरी नंबर है। आपके नंबर के लास्ट के 3 अंक है ना 482, ये आपका लॉटरी नंबर है, ये उनको बताना होगा, ठीक है। 482। बाकी की जानकारी मैनेजर साहब सर आपको खुद बताएंगे कौन से बैंक में कल सुबह में जाकर अपना लॉटरी का अमाउंट कैश करवाना पड़ेगा। अभी सर तुरंत कॉल करें, मैनेजर साहब अभी लाइन पर है सर, आपकी पहले ओपन है, उनको लॉटरी नंबर बोलो। ओके हाँ ठीक है। अभी आप कैश में देते हैं, नहीं तो बैंक अकाउंट में ट्रांसफर करते। कल सुबह में सर आप जैसे कहेंगे, अगर आप बैंक अकाउंट में ट्रांसफर करवाएंगे तो बैंक अकाउंट में आ जाएगा, अगर आप कैश में लेंगे तो कैश में ले सकते हैं, जैसा आपका मर्जी होगा। अभी आप मैनेजर के साथ बात करो, वो आपको बता देंगे कैसे आपको मिलेगा, ठीक है। उनको लॉटरी नंबर बोलो। हाँ ठीक है, थैंक यू वेरी मच। ठीक है सर, मुझे लॉटरी मिल गया। సో ఈ కాల్లో చెప్పింది ఏంటంటే, కాల్ చేసిన అతను ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తున్నాడట. సో మా బ్రదర్ బిఎస్ఎన్ఎల్ లక్కీ డ్రాలో 15 lakhs గెలుచుకున్నాడట. కానీ కాల్ వచ్చింది మాత్రం పాకిస్తాన్ నుంచి. సో ఇక్కడే మాకు అతను దొరికిపోయాడు. అందుకే మేము అతనితో కాసేపు ఇలా కాల్ మాట్లాడాం. సో ఇలా మనలో చాలా మందికి కాల్స్ వస్తుంటాయి. వీళ్ళు ఏం చెప్తారంటే, మనం లాటరీలో ఒక 15,00,000 కానీ ₹1,00,00,000 కానీ ఇలా గెలుచుకున్నాం అని చెప్తారు. కానీ కొన్ని రోజులు అయ్యాక వీళ్ళు ఏం చేస్తారంటే, మీ 15,00,000 ఇండియన్ కస్టమ్స్ వాళ్ళు బ్లాక్ చేశారు, సో దాన్ని విడిపించడానికి మీరు 10,000 పే చేయండి, అప్పుడు మీ డబ్బులు మీకు వస్తాయంటారు. 15,00,000 ముందు 10,000 ఎంత అని మనం 10,000 పే చేసాం అనుకోండి, కొన్ని రోజులకి ఇంకో కథ చెప్పి ఇంకా డబ్బులు పే చేయమంటారు. సో ఇలా మనం లాటరీ డబ్బుల కోసం ఆశపడ్డాం అంటే కొన్ని రోజులు లేక మన దగ్గర నుంచి చాలా డబ్బులు తీసేసుకుంటారు. అప్పుడు మనకు తెలుస్తుంది వీళ్ళు ఫ్రాడ్ అని. అప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా చేసేదే ఉండదు. ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్స్ చేసే గ్యాంగ్స్ అంతా ఎక్కువగా పాకిస్తాన్ లేదా ఆఫ్రికన్ కంట్రీస్లో ఉంటాయి. మీరు వాళ్ళకి ఒకసారి డబ్బు పే చేశారంటే ఆ డబ్బుని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోతారు. సో మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కూడా ఏం చేయలేరు, ఎందుకంటే డబ్బు ఇండియాలో ఉండదు. సో ఇలా చాలామంది ఇరుక్కుపోతారు. సో దయచేసి ఇలాంటి వాటిని మీరు అస్సలు నమ్మొద్దు. ఇంకా సెకండ్ టైప్ ఫ్రాడ్స్ ఏంటంటే, వాళ్ళు ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది, మీ క్రెడిట్ కార్డ్ పనిచేసేలా ఉండాలంటే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చెప్పండి, ఇంకా పిన్ నెంబర్ కూడా చెప్పండి అని చెప్తారు. ఒక్కవేళ కానీ మీరు వాళ్ళ మాటలు నమ్మి మీ డీటెయిల్స్ ఇచ్చారంటే మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ మొత్తం పోతుంది. సో నాకు కూడా ఇలాంటి కాల్స్ ఒకసారి వచ్చాయి, కానీ నేను వాటి పెద్ద పట్టించుకోలేదు. ఇంకా ఇవి కాకుండా ఇంకో టైప్ ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, సో అక్కడ లక్కీ డ్రా జరుగుతుంది, ఈ ఫామ్ ఫిల్ చేయండి అని మీకు ఫామ్ ఇస్తారు. అక్కడ మీ పేరు డీటెయిల్స్ ఇలాంటివన్నీ ఫిల్ చేయమని చెప్తారు. ఒక్కవేళ కానీ మీరు ఫిల్ చేశారంటే కొన్ని రోజులు లేక మీకు కాల్ వస్తుంది, మీరు లాటరీ గెలుచుకున్నారు, మీ లాటరీ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి లొకేషన్కి రండి అని చెప్తారు. లాటరీ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి లొకేషన్కి రండి అని చెప్తారు. ఒకవేళ కానీ మీరు అక్కడికి వాళ్ళ మాటలు నమ్మి వెళ్ళారంటే మీకు ఏదో కథలు చెప్పి ఇలా కంట్రీ క్లబ్ మెంబర్షిప్ తీసుకోండి, అప్పుడే మీ ప్రైజ్ ఇస్తాం అలా చెప్తారు. కానీ ఫైనల్గా మీరు ఆ మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, మెంబర్షిప్ 10,000 ఉంటే మీకు ఒక ₹100 గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు. సో ఇలా నేను చాలా మందిని చూశాను, ఇలాంటి స్కామ్స్లో ఇరుక్కుంటారు. సో దయచేసి ఇలాంటి వాటిని మీరు నమ్మకండి.
ఇలాంటి కాల్స్ ఒకసారి మీకు వస్తే 2-3 సార్లు ఆలోచించండి. అసలు నిజంగా మీరు లాటరీ గెలిచినట్టయితే వాళ్ళు మీ దగ్గర నుంచి ఎలాంటి డబ్బు అడగరు, డైరెక్ట్గా వాళ్ళే మీకు డబ్బు పే చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి కాల్స్తో. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.